హైదరాబాద్ ఇస్ ఫ్రీజింగ్ దిస్ ఇయర్ రైట్? షాకింగ్ పార్ట్ ఏంటంటే లాస్ట్ 8 years లో ఇదే కోల్డెస్ట్ నవంబర్. బట్ ఇలా టెంపరేచర్ డ్రాప్ అవ్వడానికి రీజన్ ఏంటో నెక్స్ట్ మినిట్ లో తెలుసుకుందాం. నార్మలీ ఎవ్రీ నవంబర్ ఇన్ హైదరాబాద్ మినిమం టెంపరేచర్ 16 to 18 degrees మధ్యలో ఉంటుంది. కానీ ఇప్పుడు 10 to 13 degrees వరకు తగ్గింది. నార్థన్ తెలంగాణ డిస్ట్రిక్ట్స్ లో కూడా 7 to 9 degrees Celsius డ్రాప్ అయింది. సో వై ఇస్ ఇట్ సో కోల్డ్ దిస్ ఇయర్? డ్రై నార్థర్లీ విండ్స్. నార్త్ ఇండియా నుంచి వస్తున్న కోల్డ్ విండ్స్ టెంపరేచర్ ని డౌన్ చేస్తుంది. క్లియర్ స్కైస్ అండ్ లో హ్యూమిడిటీ. నైట్ టైమ్ లో క్లౌడ్ కవర్ లేకపోవడం వల్ల హీట్ అంతా క్విక్ గా ఎస్కేప్ అయిపోతుంది. లార్జర్ వెదర్ సిస్టమ్, వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ వల్ల ఎర్లీ వింటర్స్ వచ్చాయి. జియోగ్రఫిక్ రీజన్స్ కూడా దీనికి కారణం. హైదరాబాద్ డెక్కన్ ప్లాటూలో ఉండటం వల్ల నైట్ టైం టెంపరేచర్ ఇంకా ఫాస్ట్ గా డ్రాప్ అవుతుంది. ఈవెన్ దో గ్లోబల్ వార్మింగ్ వల్ల ఓవరాల్ టెంపరేచర్స్ పెరిగినా క్లైమేట్ వేరియబిలిటీ కూడా పెరిగిపోతుంది. లైక్ అన్ఎక్స్పెక్టెడ్ కోల్డ్ స్పెల్స్, అన్ప్రెడిక్టబుల్ సీజన్స్. హైదరాబాద్ AQI కూడా మార్నింగ్ లో మోడరేట్ నుండి పూర్ కి డ్రాప్ అవుతుంది. సో హైదరాబాద్ ఎప్పుడూ కంటే ఈసారి ఎక్కువ కోల్డ్ గా ఉంది. అండ్ ప్రొటెక్టింగ్ అవర్ ఎన్వైరన్మెంట్ ఇస్ ద ఓన్లీ వే టు రెడ్యూస్ దిస్ అన్ప్రెడిక్టబుల్ ఎక్స్ట్రీమ్స్. మీ ఏరియాలో టెంపరేచర్ ఎంతుంది? కమెంట్ డౌన్.